ప్రేమ. ఈ మాట వినగానే మనలో చాలామందికి ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభవాలు గుర్తొస్తాయి కదా. కాని ఒక విషయం మాత్రం నిజం. ఆ ప్రయాణం ఎప్పుడూ మనం ఊహించినంత సూటిగా ఉండదు. ఈరోజు మనం ప్రేమ అనే ఈ చిక్కుల దారి గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. ప్రేమ ఇది ఒక సూటి దారి కాదు, కరెక్ట్ కదా. ప్రేమ అంటే ఏదో హైవే మీద సూటిగా వెళ్ళిపోయే ప్రయాణం కాదు. అదొక దారి, ఎన్నో ఊహించని మలుపులతో, కొన్నిసార్లు ఎత్తులతో, మరికొన్నిసార్లు పల్లాలతో నిండి ఉంటుంది. ఒకసారిలా ఊహించుకోండి, ప్రేమ అనేది ఒక లాబిరెంత్ లాంటిది. అంటే ఓ చిక్కుల దారి అనమాట. ఎటు వెళ్లాలో తెలీదు, కొన్నిసార్లు దారి మూసుకుపోయినట్టనిపిస్తుంది. సరిగ్గా ప్రేమలో కూడా మనం ఎదుర్కొనేదిదే కదా, ఎన్నో కన్ఫ్యూజన్స్, ఎన్నో సవాళ్లు. సరే, మరి ఈ ప్రేమ అనే లాబిరెంత్లో మన ప్రయాణం ఎలా సాగుతుంది? విధి, డెస్టినీ మనని ఎలాంటి మలుపుల వైపు తీసుకెళ్తుంది? ఒకసారి చూద్దామా? ఈ జర్నీలో కొన్ని దారులు భలే ఉంటాయి. అన్నీ ఆనందమే, మనం సరైన వ్యక్తితో ఉన్నామని, ఈ ప్రపంచంలో మనకన్నా అదృష్టవంతులు లేరని అనిపించే కొన్ని అద్భుతమైన క్షణాలుంటాయి. కాని ప్రతిరోజూ ఆదివారం కాదు కదా. కొన్ని మలుపులొస్తాయి. అవి మనల్ని, మన బంధాన్ని ఒక రేంజ్లో పరీక్షిస్తాయి. మన హృదయం ఎంత బలంగా ఉందో, మన సహనమేంటో అప్పుడే బయటపడుతుంది. ఇంతకీ ఈ సుఖాలు, ఈ కష్టాలు, వీటన్నిటి వెనుక ఎవరున్నారు? విధి అంటాం కదా మనం. అసలు మన లైఫ్లోకి కొంతమంది ఎందుకొస్తారు, కొన్ని సిచ్యువేషన్స్ ఎందుకెదురవుతాయి, మనకప్పుడు అర్థం కాకపోవచ్చు. కాని ప్రతి మలుపు వెనుక ఏదో ఒక లెసన్ ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ దారిలో ఎప్పుడైనా దారి తప్పినట్టు అనిపించినప్పుడు, అప్పుడు మనల్ని చుట్టుముట్టేది ఒకే ఒక ఫీలింగ్, అదే అనుమానం. అసలు మనం ప్రేమలో ఫెయిలయ్యామా? మన స్టోరీ ఇక్కడితో అయిపోయిందా? ఈ ప్రశ్నలకు సమాధానమేంటో చూద్దాం. ఆ చీకటి మలుపుల్లో ఉన్నప్పుడు అనిపిస్తుంది, ప్రేమ అనే వెలుగు మన జీవితంలో పూర్తిగా ఆరిపోయిందని. అంతా అయిపోయింది, ఇక ముందుకెళ్లే దారే లేదు అని గుండె బరువెక్కిపోతుంది. చాలామందికి ఈ ఫీలింగ్ తెలిసే ఉంటుంది. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఒకవేళ మనమనుకుంటున్న ఆ ఓటమి ఒక ఫుల్ స్టాప్ కాకపోతే? ఆ నొప్పి మనల్ని పడేయడానికి కాదు, నిజమైన ప్రేమ కోసం మనల్ని ప్రిపేర్ చేస్తుంటే? ఆలోచించండి, ప్రతి దెబ్బ మనల్ని మరింత స్ట్రాంగ్గా, మరింత మెచ్యూర్గా మారుస్తుంది. సరే, మరి చిక్కుల దారి నుంచి బయటపడటం ఎలా? దానికేమైనా కీ ఉందా? ఎస్, ఉంది. ఆ దారిని కనుక్కోడానికి మనకు కావలసిన 3 సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద లాబిరింత్ అయినా దానికొక ఎగ్జిట్ డోర్ ఖచ్చితంగా ఉంటుంది. దారి ఎంత కష్టంగా ఉన్నా ప్రేమ అనే ఈ పజిల్కు ఒక సొల్యూషన్ ఉంది. సో హోప్ వదులుకోవద్దు. ఆ సొల్యూషన్ వెతకడానికి మనకు కొన్ని టూల్స్ కావాలి. అవేంటంటే, ఫస్ట్, ఓర్పు. కష్టమైన టైంలో నిలబడటానికి పేషెన్స్ చాలా ముఖ్యం. సెకండ్, నమ్మకం. మనల్ని, మన జర్నీని నమ్మాలి. ఇక మూడోది, అన్నింటికన్నా ముఖ్యమైంది, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మనసు. ఓకే, ఓర్పు, నమ్మకంతో ఈ దారినంతా దాటేశాం. ఇప్పుడు మన గమ్యమేంటి? ఆ లాస్ట్ టర్న్ తీసుకున్నాక మనకోసం ఏమెదురుచూస్తూ ఉంటుంది? అన్ని పరీక్షలు పాసై, అన్ని పాఠాలు నేర్చుకున్నాక మనకు దొరికేది జస్ట్ ప్రేమ కాదు, అంతకంటే ఎక్కువ, ఒక నిజమైన అనుబంధం. కష్టాల్లో చేయి పట్టుకుని, సుఖాల్లో తోడుగా నిలిచి సంపాదించుకున్న ఒక వెలకట్టలేని బంధం. ఇప్పుడు ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ప్రేమ అనే ఈ లాబిరింత్లో మన ప్రయాణం ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉంది? ఆనందమైన మలుపులో ఉన్నామా, కష్టమైన దారిలో నడుస్తున్నామా, లేక గమ్యానికి దగ్గర్లో ఉన్నామా? ఈ ప్రేమ ప్రయాణం గురించిన మా ఆలోచనలు మీ మనస్సుకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ జీవిత ప్రయాణంలో తోడుగా ఉన్నవాళ్లతో షేర్ చేసుకోండి. మీ కథేంటో కామెంట్స్లో మాతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి మంచి విషయాల కోసం మాతో కనెక్ట్ అయి ఉండండి. థాంక్యూ.